హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసోన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, పెన్షనర్లకు కొత్త రూల్, ఇకపై ఆ ఫామ్ తప్పగా నింపాల్సిందే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద వార్త. చాలామంది పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వం అందించే పెన్షన్ సహాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. దీనికి సంబంధించిన విషయంలో వచ్చే మార్పుల గురించి వారు ఎప్పటికప్పుడు తప్పక తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా కార్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై పెన్షన్ అందుకోవడానికి తప్పనిసరిగా ఫామ్ 6A నింపాల్సి ఉంటుందని నిర్ణయించబడింది. ఈ ఫామ్ను EHRS 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో పూరించవచ్చు. పెన్షన్ ప్రక్రియలో ఈ కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుంచి దేశంలో అమలులోకి వచ్చిన విషయం ఇప్పటికీ చాలామందికి అసలు తెలియదు. ఇక్కడ ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత కాగితంపై సమర్పించే దరఖాస్తులు స్వీకరించబడవు. పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇది వెల్లడించబడింది. గతంలో పెన్షనర్లు తమ దరఖాస్తు ఫారాలను కాగితాలపై పూరించేవారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నుండి పదవీ విరమణ చేసి ఉద్యోగులు పెన్షన్ కోసం ఆన్లైన్ పెన్షన్ ఫామ్ని పూరించాలి. దీనికి సంబంధించి నవంబర్ 4, 2024 జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 16 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఫామ్ 6A అంటే ఏమిటి? పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సౌకర్యార్థం సరళీకృత పెన్షన్ కోసం ఫామ్ 6A రూపొందించబడింది. ఫామ్ 6843A, ఫార్మాట్ 1, ఫార్మాట్ 9, FMA 0 ఆప్షన్ ఫార్ములను కలపడం ద్వారా దీనిని రూపొందించారు. దీనికోసం CCS పెన్షనల్ రూల్స్ 2021లోని రూల్స్ 53, 57, 58, 59, 60లలో మార్పులు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదవీ విరమణ కోసం ఈ పెన్షన్ ఫామ్ 6A భవిష్య లేదా EHRS పోర్టల్లో ఏకీకృతం చేయబడింది. భవిష్య పోర్టల్ అనేది పెన్షనర్ సంక్షేమ శాఖ చొరవ ఉంది. ఇది పదవీ విరమణ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు వారి పదవీ విరమణ రోజునే అన్ని బకాయిలు చెల్లింపులు, పెన్షన్ చెల్లింపుల ఆర్డర్లు అందించేందుకు రూపొందించబడింది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.